అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. చాలా రోజులైంది. ఇప్పుడు నేను ఒక లలిత గీతమే అంటే భక్తి గీతం పాడబోతున్నాను. అది శ్రీ బండారు చిట్టిబాబు గారు అని నేను అనుకుంటున్నాను. రచన గానం కూడా, కానీ అక్కడ రాసిలేదు. నేను ఆ బుక్లో కొన్ని పాటలు ఆయనవే ఉంటే ఇది ఆయనే రాశారు అనుకుంటున్నాను. నాకు పూర్తిగా వివరాలు తెలియవు. నాకు వచ్చే విధంగా పాడతాను. వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ అందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. మీ అందరూ ఆదరిస్తారని ఆనందిస్తున్నాను. తప్పకుండా నాకు ఆదరించండి ప్లీజ్. పాడబోతున్నాను. భక్తి గీతం అండి ఇది. ఓ తిరుపతి వెంకటదేవా, ఓ తిరుపతి వెంకటదేవా, నా ఎదలో నిలువగరావా, ఓ తిరుపతి వెంకటదేవా, నా ఎదలో నిలువగరావా. వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేక వెళుతున్నా, నీ గర్భగుడిని చేరాక, నీ దివ్య స్వరూపం చూశాక, నీ గర్భగుడిని చేరాక, నీ దివ్య స్వరూపం చూశాక, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేక వెళుతున్నా, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేక వెళుతున్నా. వేచి వేచి నీ గుడి ముంగిట పడి జాములపై దాకా, వేచి వేచి నీ గుడి ముంగిట పడి జాములపై దాకా, వెంకటేశ నిన్ను వేడుకొనుచు పడిగాపులుగా చాక, వెంకటేశ నిన్ను వేడుకొనుచు పడిగాపులుగా చాక, ఆలయ ప్రవేశమైనాక పలు భక్తులు అడ్డు నిలుచాక, ఆలయ ప్రవేశమైనాక పలు భక్తులు అడ్డుగా నిలిచాక, నీ రూపం కనబడక నా మనసే నీపై నిలబడక, ఒక్క క్షణం వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేక వెళుతున్నా. ఓ తిరుపతి వెంకటదేవా, నా ఎదలో నిలువగరావా. నిన్ను చూసినంత పూజారులు పక్కకు నెడుతుంటే, నిన్ను చూసినంత పూజారులు పక్కకు నెడుతుంటే, వజ్ర కిరీటము చూసే భాగ్యము కలుగనలేదు, వజ్ర కిరీటం చూసే భాగ్యమే కలుగలేదు, శంకు చక్రములను చూసే కోరిక తీరని లేదు, శంకు చక్రములు చూసే కోరిక తీరని లేదు, వక్షస్థలమున లక్ష్మిని గాని మెడలో కౌస్తుభహారము గాని చూడలేక వెళుతున్న, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేక వెళుతున్నా. ఓ తిరుపతి వెంకటదేవా, నా ఎదలో నిలువగరావా. పాదపద్మములు సొగసును గాని చూసే సమయము లేదా, నీ కరుణా వీక్షణం నాపై ప్రసరింపలేవా, నీ కరుణా వీక్షణం నాపై ప్రసరింపలేవా. ఓ తిరుమల దేవా, ఓ తిరుపతి వెంకటదేవా, వెనక్కి వెనక్కి తిరుగుతూ
వెళ్ళలేక వెళుతున్న నీ గర్భగుడిని చేరాక నీ దివ్య స్వరూపం చూశాక వెనక్కి తిరిగి వెళ్ళలేక వెళుతున్నా వెనక్కి తిరిగి వెళ్ళలేక వెళుతున్నా వెళ్ళలేక వెళుతున్నా. ధన్యవాదములండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ ఇవే నమస్సుమాంజలి.